శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆదేశానుసారం అదేవిధంగా మన ఎమ్మెల్యే ఓవర్ రామారావు పటేల్ గారి ఆదేశానుసారం పట్టణ అధ్యక్షులు రాము గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి మన అమ్మారావు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మొదటిగా వచ్చేసి అకాల వర్షాలకు చాలామంది చిన్నకారు రైతులు నష్టపోయినరు, వారందరికీ నష్టపరిహారం ఇవ్వాలా. అదేవిధంగా రెండవది వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు గతంలో కేసీఆర్ పాలనలో చూస్తే అల్లుడొస్తే ఆడవండాలా, డబల్ బెడ్రూమ్ కావాలన్నాడు, ఆడు డబల్ బెడ్రూమ్తో అట్లనే వేయండు. ఈడొచ్చిండు అందరికీ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడు. ఇందిరమ్మ ఇల్లు తూతూ మంత్రంగా ఊరికి 2-3 ఇచ్చి అది కూడా చిన్న స్థలంలో కట్టుకోవాలని చెప్పి అసలు వాస్తవంగా ఇవాళ తెలంగాణలో 5 లక్షల ఇల్లు అవుతుందా ఫస్ట్ అది ఆలోచించి. కాబట్టి కట్టుకునే ప్రతి ఒక్కళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఒకటి డిమాండు. మూడవది ఏమనంటే పెన్షన్స్, ఏదైతే పెన్షన్స్ వికలాంగులకు 3 నుంచి 4,000 రూపాయలు పెంచుతా అని చెప్పిండు, అది కూడా ఇప్పటి వరకు పెంచలేదు. కొత్త పెన్షన్స్ అయితే ఇప్పటిదాకా అసలు లేనే లేదు. అదేవిధంగా మళ్ళా ఈ రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పి ఓట్లు వేసుకొని ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీకు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తారు. ఎందుకనంటే ఇవాళ నువ్వు స్థానిక ఎన్నికల్లో పోయే ఛాన్స్ లేదు. ఎందుకనంటే పోయితే గ్రామ స్థాయిలో నువ్వు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరు అడిగి నీ మెడలు వంచి నేను తంతరని చెప్పి చెప్తున్నాను. కావున నువ్వు స్థానిక ఎన్నికలు వెళ్ళాలంటే నువ్వు ఇచ్చిన హామీలన్నీ ముందు నెరవేర్చి నువ్వు ఎలక్షన్స్ పెట్టాలని